దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. దాదాపుగా కొన్ని రకాల కోరికలు తీరాలంటే డబ్బుతోనే సాధ్యమవుతుంది. డబ్బు అనేక జీవితాలను శాసిస్తుంది, అధికారాన్ని ప్రాదాకాంతం చేస్తుంది, సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఎంత కష్టపడ్డారా అని ధనం ఆకస్మికంగా వస్తే, కలలో కూడా ఊహించని జీవితం కనుల ముందు నిలుచొని నిన్ను ఆహ్వానిస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. అనేక ఆశ్చర్యాలకు, అద్భుతాలకు నిలయం ధనలక్ష్మీమాత పూజ. అనేక అద్భుతాలను ప్రసాదించే ధనలక్ష్మీమాత పూజ ఎలా చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. అనేక అద్భుతాలను ప్రసాదించే ధనలక్ష్మీమాత పూజ ఎలా చెయ్యాలో తెలుసుకునే ముందు ధనలక్ష్మీమాత ప్రార్థన ఒక్కసారి చేసుకుందాం. కిరీట ముకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితాం సర్వాభరణ సంయుక్తాం సుఖాసన సమన్వితాం పరిపూర్ణంచ కుంభంచ దక్షిణేన కరేణ తు చక్రం బాణంచ తాంబూలం తదా వామకరేణ తు శంఖం పద్మం చ చాపం చ కుండికామపి ధారిణీం సకంచుకస్తనీం ధ్యాయేద్ధనలక్ష్మీం మనోహరాం. ధనలక్ష్మి పూజ ఎలా చెయ్యాలో తెలుసుకునే ముందు కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది. నియమాలను గురించి తెలుసుకుందాం. ధనలక్ష్మీదేవి పూజ చెయ్యాలనుకునేవారు మధు మాంసాలకు దూరంగా ఉండాలి. ధనలక్ష్మీదేవి సిద్ధి లభించే వరకు స్నానం చేసి శుభ్రంగా ఏ పూట కాపూట శుభ్రమైన బట్టలు వేసుకొని తాజాగా వంట చేసుకొని తినాలి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. అరటి ఆకులో భోజనం చెయ్యాలి. అరటి ఆకు లేని పక్షంలో పచ్చని
మోదుక ఆకు లేదా ఇస్తరాకులో భోజనం చేయాలి. బయట భోజనం అంటే బయట తయారు చేసి తెచ్చిన ఏ పదార్థము తినకూడదు. రాత్రి సమయంలో పండ్లను లేదా అల్పాహారం తినడం ఉత్తమం. నేలపైన శుభ్రమైన వస్త్రాన్ని పరుచుకొని నిద్రించాలి. ధనలక్ష్మి పూజ చెయ్యాలనుకునే ఆడవారు ఉదయాన్నే వెంట్రుకలను వీరబోసుకొని ఇంటి ముఖద్వారం యొక్క తలుపులు తెరవకూడదు. అశుభ్రంగా ఉండకూడదు. ఒకవేళ నిద్రలో వెంట్రుకల ముడి వీడిపోయినట్లయితే నిద్రలోంచి లేచిన వెంటనే తల వెంట్రుకలను ముడుచుకోవాలి. ఆడవారు ఉదయాన్నే తల వెంట్రుకలను వీరబోసుకొని తిరిగినట్లయితే ధన పిచాచి పట్టుకుంటుంది లేదా ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనం నిలవదు. కాబట్టి నియమ నిష్ఠలతో చేసేవారు మాత్రమే ధనలక్ష్మి పూజ చెయ్యాలి. నియమం పాటించినట్లయితే ఫలితం ఉండదు. కానీ నియమం తప్పినట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ధనలక్ష్మి పూజ చేసేవారు మగవారైనా ఆడవారైనా సరే నియమ నిష్ఠలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ధనలక్ష్మీదేవి పూజ చేసేవారు ప్రత్యేకమైన పూజా గదిని ఏర్పాటు చేసుకోవాలి. పూజా గదిలోకి ధనలక్ష్మి అమ్మవారి పూజ చేసేవారు మాత్రమే వెళ్ళాలి. కుటుంబ సభ్యులైనా సరే పూజా గదిలోకి మాత్రం అనుమతించకూడదు. పూజా గదిలో ధనలక్ష్మి అమ్మవారు తూర్పు వైపు చూసేలా ఒక పీఠాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి ధనలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని పసుపు నీళ్లతో శుభ్రపరిచి శ్రీగంధంతో బొట్టు పెట్టి శ్రీగంధం పైన కుంకుమ బొట్టుతో అందంగా అలంకరించి అమ్మవారి కోసం ఏర్పాటు చేసుకున్న పీఠం పైన చిలుక పచ్చ రంగు లేదా పసుపు రంగు పట్టు వస్త్రాన్ని పరిచి ఆ పట్టు వస్త్రం పైన ధనలక్ష్మి అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి కుడివైపు మట్టితో కూడిన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకునే ముందు కలశానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. అందులో బంగారు పిసిరిక, పంచలోహాలతో కూడిన నాణెము, ఎర్రని పగుడాలు 4, నల్లని పగుడాలు 4, ముత్యాలు 6, 11 గవ్వలు ఒక పట్టు వస్త్రంలో వేసి మూట కట్టి కలశంలో వెయ్యాలి. అమ్మవారి చిత్రపటం ఎడమవైపు అఖండ దీపం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటం ముందు 2 తమలపాకుల పైన ఒక కుడుకను ఉంచి అందులో పసుపుతో కూడిన గౌరమ్మను ఏర్పాటు చేసుకోవాలి. 27 లేదా 54 పసుపు కొమ్ములతో ఏర్పాటు చేసిన మాలను అమ్మవారి చిత్రపటానికి వేసి పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించి ప్రతిరోజు ఉదయం 6 గంటలలోపు, సాయంత్రం 6 నుంచి 9 గంటలలోపు అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చెయ్యాలి. వీలైతే ప్రతిరోజు ఉదయం కొబ్బరికాయ కొట్టాలి. స్తోమత ఉన్నవారు సాయంకాలం పూజలో కూడా కొబ్బరికాయ కొట్టడం చాలా శ్రేష్టం. ఉదయం సాయంత్రం వివిధ రకాలైన పిండి వంటలతో కూడిన నైవేద్యాలను తప్పనిసరిగా నివేదించాలి. చిత్రాన్నము, పాయసము, దద్దోజనము నైవేద్యంగా పెట్టాలి. వారానికి ఒకసారైనా అన్నదానం చెయ్యాలి. అన్నదానం చేసే స్తోమత లేనివారు 5 పావుల బియ్యంతో
నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. నియమ నిష్ఠలతో చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మొదట అమ్మవారి స్వప్న దర్శనం లభిస్తుంది. అటు తర్వాత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ధనలక్ష్మి మంత్ర జపం చెయ్యాలనుకునేవారు పసుపు జపమాలతో జపం చెయ్యాల్సి ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతున్నాయి. పనిని ప్రారంభించినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కొంత సమయం తర్వాత ఏదో వెలితి, ఏ పని సరిగా చెయ్యాలని అనిపించదు. ప్రతి పనిని మధ్యలోనే వదిలేసి మరో పనిని చెయ్యాలనే ఆలోచన. అందువల్ల ఏ పనిలోనూ విజయం సాధించలేకపోతున్నాను. ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం విజయలక్ష్మీదేవి. విజయలక్ష్మీదేవి పూజ ఎలా చెయ్యాలో వచ్చే వారం తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.